Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss 10th class mathematics first chapter exercise 1.3. So already we was discussed 1.1 exercise and 1.2 also completed. So in case anybody have not see the videos, so first మీరు ఆ వీడియోస్ చూసుకుంటే మీకు అక్కడ ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది అండ్ 1.1 కంప్లీట్ ఎక్సర్సైజ్ అట్ ద సేమ్ టైం 1.2 కూడా కంప్లీట్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో మనం 1.3 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకున్నాం. సో 1.3లో ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఇవన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో 1 మార్క్ 2 మార్క్లు అంటే ఆబ్జెక్టివ్ 1 మార్క్స్ అయితే 1 మార్క్స్లో వస్తాయి ఎక్కువ. ఈ ఎక్సర్సైజ్ మొత్తం మనకి 1 మార్క్ లేదా 2 మార్క్స్లో రేరు, బట్ ఆబ్జెక్టివ్లో కంపల్సరీ ఎక్సర్సైజ్ నుంచి క్వశ్చన్ అయితే. సో చూడండి, ఫస్ట్ రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫార్మ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే ఇప్పుడు మనం వీటిని చెక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పాను, టెర్మినేటింగ్ అండ్ డెసిమల్ ఫార్మ్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయని. అవి టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ ఉంటాయని. అగైన్ నాన్ టెర్మినేటింగ్ మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటుందని. రిపీటింగ్ అండ్ నాన్ రిపీటింగ్, ఆర్ రికరింగ్ ఆర్ నాన్ రికరింగ్. సో ఆ క్లాస్ ఈ ఎక్సర్సైజ్లో మనకి యూజ్ అవుతుందండి. సో ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ వీటిని మనం డివిజన్ చేస్తూ ఇవి మనకి టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ అనేది చెప్పాలి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్ 3/8. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే డివిజన్ చేయడమే ఫస్ట్, అంతే. 8 3 అంటే 8 కన్నా 3 చిన్నది కాబట్టి డెసిమల్ తీసుకోండి 30. ఇక్కడ దీనికి దగ్గరలో ఉండేదైతే 8 3 జా 24. సో 6. సో ఒకసారి డెసిమల్ తీసుకున్న తర్వాత మనం ఎన్ని టైమ్స్ అయినా దాన్ని జీరోస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి సో అగైన్ 0 60. 8 7 జా 56. సో 4 40. 8 5 జా 40. అంటే మనకి రిమైండర్ 0 వచ్చేసింది. సో రిమైండర్ 0 వస్తే ఇది మనకి ఏ టైప్ ఆఫ్ నెంబర్ అండి? సో 0.0 వచ్చింది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. ఓకే, సో 0 వస్తే మనకు ఆ నెంబర్ 100% టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అవుతుందండి. సో నెక్స్ట్ సెకండ్ వన్ 229/400. 229/400 అంటే ఇప్పుడు చూడండి 400తో దీన్ని చేద్దాం. 229 అనేది ఇది మనకి ఇంప్రాపర్లో ఉంది కాబట్టి సో 229 అనేది 400 కన్నా చిన్నది కాబట్టి సో డెసిమల్ తీసుకుంటే ఒక 0 వస్తుంది. సో ఇది మనకి 5తో మల్టిపుల్ చేసినట్లయితే 4 5 జా 20 అంటే 2000 వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత మిగులుతుందో 290. సో 290 మిగులుతుంది కాబట్టి ఒకసారి డెసిమల్ తీసుకున్నాం కాబట్టి అగైన్ మళ్ళీ 0 తీసుకుందాం. సో ఇక్కడ మనకి 4 7 జా 28 అంటే 400 ఇంటూ 7లో 2800 వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత మిగులుతుందండి? 100. సో అగైన్ 0 తీసుకుందాం. సో అగైన్ 0 తీసుకున్నట్లయితే 4 2 జా 8 కదా, 800 వస్తుంది. సో ఇక్కడ మనకి 200 మిగులుతుంది. 0 పెట్టుకుంటే 4 5 జా 20 అంటే 2000. మనకి రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చిందంటే ఈ నెంబర్ ఏంటి మనకి? టెర్మినేటింగ్ నెంబర్. టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. ఓకే, టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ వన్ 4 into 1/5. ఇక్కడ మనకి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. ఫస్ట్ మనం దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చిందని మేము ప్రాపర్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి. 4 5 జా 20. 20 + 1 21 అంటే 4 into 1/5 ఈజ్ ఈక్వల్ టు 4 5 జా 20 + 1 21. 21/5. ఓకే, 5 21 ఇంప్రాపర్లోకి చేంజ్ అయింది కదండి. ఇంప్రాపర్లోకి చేంజ్ అయిన తర్వాత 21 అంటే 5 కన్నా పెద్దదే కాబట్టి 5 4 జా 21. డెసిమల్ తీసుకున్నట్లయితే 0. 5 2 జా 10. 0 అంటే 4.2 అనేది డైరెక్ట్గా వచ్చింది. మనకి ఇక్కడ రిమైండర్ 0 వచ్చేసింది. రిమైండర్ 0 వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇది మనకి టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్.
టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 2/11. 2/11 మనం చెక్ చేసుకున్నట్లయితే 11 2 2 అనేది 11 కన్నా చిన్నది కాబట్టి 0 తీసుకుంటే 20 అవుతుంది. సో 11 1 జా 11 అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 9. సో అగైన్ 0 తీసుకుంటే 11 8 జా 88 అంటే 1 మిగిలి 11 8 జా 88 అంటే ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది 2 20 20 అంటే మళ్ళీ 11 1 జా 11 అగైన్ 9 11 8 జా 88 అంటే మళ్ళీ 2 అంటే మనం ఎన్ని టైమ్స్ తీసుకొని ఇది 18 18 18 అనేది రిపీటింగ్ గా వస్తుంది. అంటే దీన్ని మనం ఎలా రైట్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ గా 0.18 బార్ కింద మనం దీన్ని రైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మళ్ళీ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ వస్తుంది. సో కాబట్టి ఇది మనకి ఏటవుతుందంటే ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కింద రైట్ చేస్తామని చూడండి. ఇది మనకి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇది రిపీట్ అవుతూ ఉంది కదా అందుకొరకు అని చెప్పేసి రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్. Next last one in this exercise, fifth one 8/125. సో 125తో 8 చేద్దాం. యాక్చువల్గా ఫస్ట్ 1 డెసిమల్ తీసుకుంటే 80 అయినా కూడా 125 కన్నా ఇది చిన్నది కాబట్టి అగైన్ 0 తీసుకుంటే 800 వస్తుంది. సో 125 వస్తుంది కాబట్టి దీనికి ఇక్కడ 125 ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 100 200 300 400 5 అంటే 6 తీసుకుందాం. 6 5 జా 30 0 ఇక్కడ 3 వేసుకుంటే 6 2 జా 12 + 3 15 1 6 1 జా 6 అంటే 750 మైనస్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుందండి 50 వస్తుంది. సో 1 టైం మనం డెసిమల్ తీసుకున్నాం కాబట్టి 100 వేసుకోండి అంటే 500 4 జా 500 125 4 జా 500. సో 0 అంటే ఇది 0 వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా మనకి ఇది ఏం నెంబర్ ఇది ఇక్కడ రైట్ చేసేయచ్చు లేదు అంటే ఇక్కడ రైట్ చేసుకోండి. 8/125 ఈజ్ ఈక్వల్ టు టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. ఓకే, ఇక్కడతో మనకి ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ ప్రాబ్లం అండి. సెకండ్ ప్రాబ్లం చూద్దాం కూడా ఒకసారి. సో సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్ అంటే మనం అసలు ఇప్పుడు డివిజన్ చేయకూడదు. అంటే ఫస్ట్ ప్రాబ్లంలో మనం డివిజన్ చేసి అది టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ గా చెప్పాం. ఇక్కడ అంటే మనం డివిజన్ చెయ్యకుండానే అవి టెర్మినేటింగ్ నెంబర్సా లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అని చెప్పాలి. వితౌట్ డివిజన్ తో చెప్పాలి అంటే మనకి ఇందులో ఒక థీరం ఉంటుందండి. ఈ చాప్టర్ లో 1.3 అండ్ 1.4 ఈ 1.3 అండ్ 1.4 థీరమ్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవ్వండి ఇక్కడ మనకి 1.3 థీరం అండ్ 1.4 థీరమ్స్ లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. దీన్ని డివిజన్ చేయకుండా చేయాలి అంటే 2n 5m అంటే ఏదైతే మనకి ఫ్రాక్షన్ ఇస్తారో ఆ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ మనకి 2m × 5m ఫ్యాక్టర్స్ కింద రైట్ చేయాలన్నమాట. అంటే దాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఈ మెథడ్ లో రావాలి. దాని యొక్క డినామినేటర్ మాత్రమే, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది, ఏం చేంజ్ కాదు. సో ఆ మెథడ్ లో మీకు ఒక ప్రాబ్లం చెప్తే అర్థమైపోతుంది చూడండి. ఫస్ట్ వన్ 13/3125 అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 3125 ని ముందు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద చేయాలి. 3125 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద చేద్దాము. ఫస్ట్ ఇది 5 ఉంది కాబట్టి 5తో చేద్దాం. 5 6 జా 30 12 5 2 జా 10 5 5 జా 25 అగైన్ 5 5 1 జా 5 12 5 2 జా 10 5 5 జా అగైన్ 5 సో 5 5 జా. సో దీని యొక్క 3125 ని మనం ఎలా ప్రైమ్ ఫ్యాక్టర్ 1 2 3 4 5 అంటే 5 టైమ్స్ 5 1 2 3 4 5 టైమ్స్ 5కి రాసుకున్నాం అంటే 5^5. మీకేం చెప్పాను ఇక్కడ 2n × 5m ఫామ్ లోకి దీన్ని చేయాలి. ఇక్కడ మన దగ్గర 5/5 వచ్చింది.
బట్ 2కు ఏమి రాలేదు కాబట్టి దీనికి 2 పవర్ 0 తీసుకుంటే మనకి ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 కదండి. ఇది మనకి ఆల్రెడీ పవర్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ లో ఉంటుంది. కాబట్టి ఎనీథింగ్ పవర్ 0 అంటే 2 రేస్ టు ద పవర్ 0 అనేది మనకి వాల్యూ 1. అంటే దీన్ని 1తో మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సరే వస్తుంది. అంటే మనం ఇక్కడ డినామినేటర్ని 2 పవర్ n ఇంటూ 5 పవర్ m కింద రైట్ చేయగలిగాం. అంటే ఈ నెంబర్ ఏమవుతుంది మనకి టెర్మినేటింగ్ నెంబర్. ఇన్ కేస్ రైట్ చేయలేకపోతే అది మనకి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్ అవుతుంది. ఆర్ యూ అండర్స్టాండ్? ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి దీనికి ఒకటి ఏం రాసుకుంటామంటే denominator is in the form of 2 power n into 5 power m. Therefore 2 power 0 into 5 power 5 where n is equal to 0, m is equal to 5. So 13 by 3125 is a terminating decimal number. Okay, next second one. Second problem చూడండి ఒకసారి. 11 by 12. సో 11 by 12 అంటే ఫస్ట్ 12కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ చూద్దాం. 2 6 జా 12, 2 3 జా 6, 3 1 జా. సో 12 is equal to 2 into 2 into 3. ఇక్కడ మనకి చూడండి ఓన్లీ డినామినేటర్ 5 2కి మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవ్వాలి. ఇంకా అది కాకుండా వేరే ఏ నెంబర్స్ వచ్చినా కూడా అది మనకి ఎప్పుడు కూడా ఆ ఫామ్ లో రైట్ చేయలేము అనమాట. ఇన్ కేస్ మనకి ఓన్లీ 5తో ఇలా ఇక్కడ 5తో అయితే 2 పవర్ 0 పెట్టుకోవచ్చు, లేదా 2తో అయితే 5 పవర్ 0 పెట్టుకోవచ్చు. బట్ ఆ రెండు కాకుండా వేరే ఏ నెంబర్ కనిపించినా అది మనకి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అవుతుంది. సో ఇది ఎలా అవుతుందంటే 2 పవర్ t ఇంటూ 3 కూడా వచ్చేసింది కదా. సో therefore denominator is not in the form of 2 power n into 5 power m. So 11 by 12 is non-terminating repeating decimal number. Non-terminating repeating decimal number. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుందండి దీంట్లో ఎలా చేస్తాం అనేది. 64 by 455. ఓన్లీ డినామినేటర్ మాత్రమే తీసుకోండి, న్యూమరేటర్ ఎలా ఉందో అలానే వదిలేస్తాం, దాన్ని ఏం చెయ్యం. సో నెక్స్ట్ 455 అంటే 5 9 జా 45 కదా, 5 1 జా 91 అనేది మనకి ఎప్పుడు వస్తుంది, 13 7 జా 13 7 జా లేదా 7 13 జా ఎలా అయినా చేసుకోవచ్చు. 13 1. ఇక్కడ 455 యొక్క ఏమేమయ్యాను 5 ఇంటూ 7 ఇంటూ 13. అంటే ఇక్కడ చూడండి 5 కాకుండా 5 2 కాకుండా వేరే నెంబర్స్ యాడ్ అయిపోయాయి. సో అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. సో 5 పవర్ m. సో 64 by 455 is ఇది m అంటే మీకు అర్థం కాకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్.
నెక్స్ట్ ఏం రాలేదు. ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 15/1600. 15/1600 అంటే మనం చేయాల్సిందండి ఫస్ట్ 1600కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాద్దాం. 2 8 జా 16 0, 2 4 జా 2 2 జా 2 1 జా 2 5 జా, నెక్స్ట్ 2 2 జా 4, 10 2 5 జా 10, నెక్స్ట్ 5 5 జా 5 1 జా. సో ఇది చూడండి మనకి డైరెక్ట్గా వచ్చింది. 1600 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6, 2 power 6 ఇంటూ 5 power 2. అంటే ఇక్కడ మనకి 2 power n ఇంటూ 5 power m మెథడ్లో మనం దీన్ని రైట్ చేయగలిగాం కదండి. సో మనకి ఇది డెసిమల్ ఫామ్లో రైట్ చేయగలిగాం కాబట్టి దీన్ని ఏం రాస్తామండి, ఇది మనకి టెర్మినేటింగ్ నెంబర్. సేమ్ దీనికి ఎలా రైట్ చేయాలంటే డినోమినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ denominator is in the form of 2 power n into 5 power m. Therefore 2 power 6 into 5 power 2, where n is equal to 6, m is equal to 5. So 15/1600 is a terminating decimal number. Terminating decimal number. Okay, next fifth problem 29/343. Okay, 29/343. సో ఫస్ట్ 343 ప్రైమ్ నెంబర్స్ కింద రాద్దాం. ఇది మనకి 3 టేబుల్లో అవుతుందా అవ్వదు అనుకుంటా. 3 టేబుల్లో అవ్వదండి. నెక్స్ట్ 5 టేబుల్లో కూడా అవ్వదు. 3 టేబుల్లోని కాదు, 5 టేబుల్లోని కావట్లేదు. అంటే ఇక్కడ ఇంకే నెంబర్స్ వస్తాయి 7 టేబుల్లో. 7 టేబుల్లో చూద్దాం ఇప్పుడు ఒకసారి. 7 7 4 జా 28, 29 30, 2 + 4 6, 63, 7 9 జా. ఓకే, 7 4 జా 28, 7 9 జా 63, 7 7 జా 49, 7 1 జా. 3 4 3 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 ఇంటూ 7 అంటే 7 power 3. మనకు కావాల్సింది 2 power n ఇంటూ 5 power m. సో denominator is not in the form of 2 power n into 5 power m. So 29/343 is non-terminating repeating decimal number. ఓకే, నెక్స్ట్ 5 కంప్లీట్ అయిపోయి కదండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ 6th ప్రాబ్లం 23/2 power 3 into 5 power 2. 2 power 3 into 5 power 3 డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి మనకి డినామినేటర్లో డైరెక్ట్గా 2 power m into 5 power m ఉంది కాబట్టి డైరెక్ట్ రాసేసేయండి. denominator is in the form of 2 power n into 5 power m. Therefore
2 power 3 into 5 power 2, where n is equal to 3, m is equal to 2. So 23 by 2 power 3 into 5 power t is a terminating number, terminating decimal number. Okay, next seventh one. Next seventh one వచ్చేసి 129 by 2 power 2 into 5 power 7 into 7 power 5. సో ఆల్రెడీ ఇక్కడ డినామినేటర్లో మనకి 2 5 కాకుండా 7 5 అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇది మనం 2 power m into 5 power m ఫామ్లో రైట్ చేయలేం కాబట్టి డినామినేటర్ is not in the form of 2 power n into 5 power m. So 129 by 2 power 2 into 5 power 7 into 7 power 5 is non-terminating repeating decimal number. Okay, next 8th one వచ్చేసి 9 by 15. సో 15కి మనం ఇక్కడ 5 ఫ్యాక్టర్స్ రైట్ చేసినట్లయితే 3 5 జా 15, 5 1 జా. సో 15 ఈక్వల్ టు 3 into 5. అంటే ఇది ఇక్కడ మనకి డినామినేటర్లో ఎక్స్ట్రాగా 3 వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్. Denominator is not in the form of 2 power n into 5 power m. So 9 by 15 is non-terminating repeating decimal number. Okay, next 9th one 36 by 100. సో 100 మనం చేసినట్లయితే ముందు ఫస్ట్ చేద్దాం. 100కి 250 జా, నెక్స్ట్ 225 జా, 5 5 జా, అగైన్ 5 1 జా. అంటే 100 ఈక్వల్ టు 2 raised to the power 2 లేదా 2 square 5 square. అంటే ఇది మనకి డైరెక్ట్గానే వచ్చింది కాబట్టి డినామినేటర్ is in the form of 2 power n into 5 power m. Therefore 2 power 2 into 5 power 2, where n is equal to 2, m is equal to 2. రెండు కూడా 2లో వచ్చాయి కాబట్టి సో 36 by 100 is terminating decimal number. Okay, next last problem 77 by 210. సో ఫస్ట్ 210కి మనం ప్రాక్టీస్ చేద్దాం. 3 ఫస్ట్ 2తో చేసినట్లయితే 2 1 జా 2 10 జా 20, 2 5 జా 10. నెక్స్ట్ ఇది 2 టేబుల్ అవ్వదు కాబట్టి 3 టేబుల్లో చేద్దాం. 3 3 జా 9, 3 5 జా 15. నెక్స్ట్ 5 టేబుల్లో 5 7 జా 7 1 జా. ఇది ఇందులో మనకి అన్నీ కూడా డిఫరెంట్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఇది డైరెక్ట్గా రైట్ చేసేయచ్చు మనం నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అనేసి, రిపీటింగ్ డెసిమల్ నెంబర్ అని చెప్పేసి. సో కాకపోతే మనకి ఇది రైట్ చేయాల్సిన అవసరం అవుతుంది కాబట్టి డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m. So 77 by 210 is non-terminating repeating decimal number. ఓకే, ఇక్కడతో మనకి సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయిందండి. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్